కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం దైవంగా ఎదిగే వారి లక్షణాలు చెప్పుకుంటూ అందులో మహాబలం మహాశక్తి గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన ఈ సాధన, మన ఈ జ్ఞానం జీవుడు దేవుడిగా ఎదగడానికే మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకి జ్ఞానం దగ్గరికి వచ్చే వరకు దేవుడు వేరు జీవుడు వేరు అనే అభిప్రాయంతో ఉన్న మనము ఈ భూమి మీదకి వచ్చిన జీవుడే దేవుడు అని గురువు వల్ల తెలుసుకోవడం జరిగింది మనకి. మరి అయితే మామూలుగా అనుకుంటే అహంకారం వస్తుంది. మరి ఆ జీవుడిగా ఉన్నవాడికి నువ్వు దేవుడివి అనగానే ఈ సాధన ఈ జ్ఞానం లేకపోతే అహంకారంతో నేనే దేవుణ్ణి అని వెర్రవీగుతాడు. కానీ ఏ లక్షణాలు ఉంటే దైవం అవుతాడో అన్నది తెలుసుకుని ఆ లక్షణాలు మరి నాలో ఉన్నాయా లేదా అని విచారణ చేసుకుంటూ మరి అలాంటి లక్షణాలు లేకపోతే దానికోసం ప్రయత్నిస్తూ మరి ఆ జ్ఞానం పొందడానికి, లక్షణాలు పొందడానికి మన సాధన ఎంతో అవసరమవుతుంది, మన జ్ఞానం ఎంతో అవసరమవుతుంది. అందుకని మనం ఇప్పుడు ఈ 7 లక్షణాలు తెలుసుకున్నాం. మరి కొత్త వారు ఉంటే ఇంకొకసారి ఈ 7 లక్షణాలు చెప్తాను. మహాబలం, మహాశక్తి, మహావైభవం, మరి మహా తేజస్సు, మహావివేక ప్రజ్ఞ, అందరిపై ఆధిపత్యం, దేన్ని ఆశించని మహాపరిత్యాగం. ఈ 7 లక్షణాలు ఉంటే మరి దైవంగా ఉన్నట్టే. మనము ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రయత్నించడమే. మనం 2 పాయింట్లు తెలుసుకున్నాం, మహాబలం, మహాశక్తి. అయితే ఇప్పుడు మహావైభవం. ఇప్పుడు వైభవం దేనితో వస్తుంది అంటే మామూలుగా ప్రపంచక విషయాలైతే సిరి సంపద ఉంటే వాడు వైభోగం అంటారు. కానీ మన ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మన వైభవం అంతా మన జ్ఞానం మీద ఉంటుంది. మనం ఎంత జ్ఞానం పొందుతూ ఉంటామో అంత వైభవయుతంగా ఉంటాం. అయితే జ్ఞానం పెరుగుతూ ఉన్నప్పుడు, పెంచుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి జ్ఞానం పెరగడానికి అని గీతలో కృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక జ్ఞానిగా ఎదగాలంటే, సాధన సరిగ్గా కుదరాలంటే మరి ఏ లక్షణాలతో ఉంటే మరి ఆ జ్ఞానం పెరుగుతుంది అన్నది, అంటే మన మాటే మన జ్ఞానానికి ప్రతీక. మనకి జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే 1 వాక్కు ద్వారా తెలుసుకుంటారు, 2 ప్రవర్తన ద్వారా తెలుసుకుంటారు. ఒక జ్ఞాని ప్రవర్తన ఎట్లా ఉంటుందో, అజ్ఞాని ప్రవర్తన ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాక మనము చూస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. మరి జ్ఞానిగా ఎదగాలన్నప్పుడు మరి మనం సాధనతో పాటు మరి ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి అంటే అనుద్వేగకరంగా, అంటే ఉద్వేగపూరితంగా, ఆవేశపూరితంగా మాట్లాడకూడదు. అలాగే సత్యాన్నే మాట్లాడాలి. ఎవరికైనా ఉపయోగపడే మాటలే మాట్లాడాలి. అంటే హితం, ముందు అనుద్వేగం, అంటే ఆవేశం లేకుండా మాట్లాడటం, సత్యమే మాట్లాడటం. మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. అసత్యాలు ఎంత బాగా పలుకుతున్నారు. మరి ధ్యానంలోకి వచ్చి కూడా మరి అసత్యం పలుకుతే శిక్ష రెట్టింపు ఉంటుంది. మరి బుద్ధుడు చెప్పాడు కదా, తెలియక చేసిన నేరానికి తక్కువ శిక్ష, తెలిసి ఆ నేరం చేస్తే శిక్ష పెద్దగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఆవేశపూరితంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే సత్యం మాని అసత్యం మాట్లాడితే కర్మ వస్తుంది. మరి హితం, మన మాట మనకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలని గురువుగారు చెప్పారు. అంటే ఆ మాట వల్ల ఉపయోగం లేకపోతే మరి వేస్టే అవుతుంది. మరి ప్రియంగా, అంటే ప్రేమపూర్వకంగా
మరి మితం, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, కానీ అవసరానికి మించిన మాటలు, మరి కాలక్షేప కబుర్లు, అక్కర్లేని మాటలు ఎక్కువగా మాట్లాడకూడదు. చాలామంది జ్ఞానులు ఇక్కడే చాలా పొరపాటు చేస్తారు. ఎందుకంటే ధ్యానం చేసి శక్తి పోగేసి మాట ద్వారా ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటారు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడటం, మన మాటని ఈ రకంగా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వాక్శుద్ధి కలుగుతుంది. ఫస్ట్ అది జ్ఞానం పెరిగే కొద్దీ ఈ రకంగానే ఉండాలి మనం. ఇలా ఉన్నప్పుడు ఆ జ్ఞానం పెరిగి ఏమవుతుందంటే మహావైభవంలో ఉంటాం. ఇప్పుడు వైభవము అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ఆ చుట్టూరు ఉన్న జ్ఞానులను బట్టే ఆ గురువు యొక్క వైభోగం. సిరి సంపదలు కాదండి, ప్రపంచక జీవితంలో సిరి సంపదలు, మరి ఆధ్యాత్మిక జీవితంలో మన చుట్టూరు ఉన్న జ్ఞానుల్ని బట్టి మనకు వైభవం ఉంటుంది. అంటే ఇప్పుడు పత్రికని చూసుకుందాం. మనం వెళ్ళి వాట్సాప్లో, ఫేస్బుక్లో మెసేజ్లు పెడితే 100 మంది రావడం కష్టం. మరి పత్రికారు వస్తున్నారని ఒక్క అరగంటలో తెలిస్తే 1000 మంది పోగవుతారు. అంటే ఆయన జ్ఞానం అంత గొప్పది, అంత మనుషుల్ని జనాకర్షణ చేసుకుంటుంది. ఆయన ఒక మాట నోట్లోంచి వస్తే చాలు అనుకుంటాం మనం. ఆయన చుట్టూరు ఉన్న జనమే ఆయనకి వైభోగం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, సార్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి సందడి ఉంటుంది, సార్ వెళ్ళిపోయిన వెంటనే పెళ్ళైపోయాక ఉండే నిర్లిప్తత మనకు వస్తుంది అని చాలా సందర్భాల్లో మనం గమనించాం. అంటే ఒక జ్ఞాని, ఒక దైవంగా ఎదగాలి అంటే ఇది కూడా ఉండాలి. మన చుట్టూరు జ్ఞానులే ఉండాలి. ఆ వైభవేతంగా ఉంటుంది మనకి. అది ఒక దైవానికి ఉన్న మహాలక్షణాల్లో ఒక లక్ష్యం. అంతే ఇక్కడ చూడండి, దైవం పక్కన పుణ్యాత్ములు జ్ఞానులే ఉంటారు, కానీ పాపాత్ములు ఉండరు. అది ఆయన వైభవం. ఒక జ్ఞాని పక్కనే ఉండలేరు పాపాత్ములు. మరి అలాంటిది దైవం పక్కన ఎలా ఉంటారు అంటే, దైవం పక్కన ఉండేదంతా కూడా మరి చాలా గొప్ప గొప్ప వాళ్ళే, ఋషులు, మహర్షులు, వాళ్ళు దర్శిస్తున్నారు ఆయన్ని. వాళ్ళు అంత శక్తిమంతులు. అంత శక్తిమంతుణ్ణి దర్శించాలంటే మనకు కూడా శక్తి ఉండాలి. ఆ శక్తి సాధన వల్ల, జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. అందుకే ఇక్కడ మహావైభవం ఉంటుంది వాళ్ళ పక్కన. అంటే అంతా సత్పురుషులే, వాళ్ళ పక్కన సత్యం తెలుసున్న వాళ్ళే ఉంటారు. అది ఒక జ్ఞాని యొక్క వైభవం, దైవం యొక్క వైభవం. మహా తేజస్సు అంటే, ఈ తేజస్సు అనే విషయం తీసుకుంటే మనము మన చుట్టూరు ఉన్న ఆ ఆరాను బట్టి మన తేజస్సు ఉంటుంది. మీరు గమనించండి, ఒక ఫోటోలు దైవం యొక్క ఫోటోలు చూస్తూ ఉంటే మరి చుట్టూరు ఆరా ఉంటుంది, ఒక రౌండ్గా. అంటే ఏంటి, ఆరా కలర్ అన్నమాట అది. ఈ ఆరాలు ఆ దైవం అనుకున్న వాళ్ళకి గోల్డ్ కలర్ హారా ఉంటుంది. అంటే ఇది ఇంకా దాన్ని మించింది ఏదీ లేదు, అంత ఆరా ఉంటుంది. ఒక దైవం అనుకున్న వెంటనే ఎందుకు దైవం అవుతాడు అంటే, ఆ ఆరా అంత గొప్పగా, వాళ్ళ తేజస్సుని బట్టి గొప్పగా ఉంటుంది. ఒక మూర్ఖుడు ఆరా నల్లగా ఉంటుంది, ఒక దైవం ఆరా పసుపు రంగులో ఉంటుంది. ఇదే గుర్తండి. ఆ తేజస్సు, అంత తేజస్సుతో వాళ్ళు వెలిగిపోతారంటారు. ఎందుకండి గమనించండి, ఒక ధ్యాని ముఖం, ఒక హింస చేసేవాడి ముఖం గమనిద్దాం. హింస చేసేవాడి ఫేసు చాలా క్రూయల్గా ఉంటుంది, భయంకరంగా, కోపంగా, ఏదో ప్రపంచపు బరువంతా తానొక్కడే మోస్తున్నట్టు ఉంటుంది. కానీ ఒక జ్ఞాని ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ అందరినీ పలకరిస్తాడు. ఎందుకు? వాడికి, ఒక అజ్ఞానికి లోన ఆవేదన ఉంది. ఏ ఆవేదన ఉంది? వాడు చేసే హింసకి ఆత్మ ఆవేదన పడుతుంది. ఆవేదన వల్ల వాడి ముఖంలో చిరునవ్వు రాదు.
ఆనందం లేని వాడికి చిరునవ్వు ఎలా వస్తుంది? ఒక జ్ఞాని మరి ఎప్పుడూ సాధన చేసి ఎంతో కొంత రోజు రోజు జ్ఞానం పెంచుకుంటూ ఉన్నప్పుడు చాలా చాలా చూడండి, ఆనందం వాడికి ఏమీ లేకపోయినా ఆనందంతో ఉంటాడు. ఎవరి ముఖాన్ని చిరునవ్వు ఉండదో వాళ్ళ లోన ఆవేదనతో ఉన్నట్టే అని మనం లెక్కేసుకోవచ్చు. కొంతమంది ఎప్పుడు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వీళ్ళే భరిస్తున్నట్టు కోపంగా, చిరునవ్వు లేకుండా రిచర్డ్గా ఉన్నట్టు ఉంటారు. కొంతమంది ఎప్పుడు చిరునవ్వుతో ప్రతి వాళ్ళని ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు. అంటే ఒక దైవం యొక్క లక్షణము ఏమిటి అంటే ఆనందంగా ఉండడం. ఆనందంగా ఉన్నవాడికే నోట్లో చిరునవ్వు ఉంటుంది. ఆనందంగా లేని వాడికి చిరునవ్వు ఎట్లా వస్తుంది? అందుకే ఇవన్నీ మనం తెలుసుకుంటే మన అంతరంగం ఎట్లా ఉంచుకుంటున్నాం మనము. ఎందుకు చిరునవ్వు రావట్లేదు అంటే నేను అనుకున్నట్టు జరగలేదు అనుకుంటున్నారు. నువ్వు అనుకున్నట్టు జరగదు, ప్రకృతి అనుకున్నట్టు జరుగుతుంది. అందరి జీవితాల్లోని అంతే. ఇప్పుడు అందరి జీవితాల్లోని అనుకున్నట్టు జరిగితే ఈ కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు, దుఃఖం ఎందుకు? అందరూ సుఖమే కోరుకుంటారుగా. కానీ కాదు, మనం ఎంత జ్ఞానం చేస్తున్నా ఆ ప్రకృతి నిర్ణయానికి విధేయులమై ఉండాల్సిందే. ప్రకృతి నిర్ణయం ప్రకారమే మన జీవితంలో ఆనందం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అది ప్రకృతి యొక్క నిర్ణయమే. మనం చేసుకున్న కర్మఫలాలే. ఈ తెలుసున్న యోగి ఆనందంగా స్వీకరిస్తాడు కష్టాలను కూడా. తెలియని అజ్ఞాని అయ్యో నేను ఇంకా సాధన చేశాను, ఇంత చేస్తున్నాను, ఇన్ని పూజలు చేశాను, నాకు ఇంకా కష్టం వచ్చింది అనుకుంటాడు. అప్పుడు మనకు తేజస్సు ఉండదండి. దైవాన్ని కానీ, ప్రకృతిని కానీ, గురువుని కానీ విమర్శించిన వాళ్ళు తేజస్సు ఆటోమేటిక్గా తప్పుకుంటుంది. సాధన చేసి జ్ఞానం పొందుతూ ప్రకృతికి, పరమాత్మకి, గురువుకి విధేయుడివై ఉంటే నీ తేజస్సు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దైవం తేజస్సు ఎందుకుంది అంటే ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది. ఆ దైవం ఆధీనంలోనే ఉంది. అంత పవర్ ఉంటుంది భగవంతుడిగా ఎదిగిన వాడికి. ఇవన్నీ మనం తెలుసుకుంటే ప్రకృతి ఎవరికి లొంగి ఉంటుంది అంటే ఒక జ్ఞానికి లొంగి ఉంటుంది. ప్రకృతిని ఎవరు శాసించగలరు అంటే ఒక జ్ఞాని శాసించగలడు. ఇంకెవరూ శాసించలేరు ప్రకృతి. ఎందుకంటే ఈ ప్రకృతి ఒక జ్ఞానికి విధేయురాలై ఉంటుందంటే. అందుకే చూడండి, పతివ్రతల కథల్లోని సూర్యుడు ఉదయించకూడదంటే ఉదయించేవాడు కాదు, అట్లా ఉండేది. ఇవన్నీ మనం పతివ్రత అంటే పతిని కొలుస్తానుకుంటారు. కాదు, వాళ్ళు కూడా జ్ఞానం చేశారు. ధ్యానం చేయకపోతే ప్రకృతి వాళ్ళకి లొంగదు. ఇవన్నీ మనము ఈ కలియుగం వచ్చేటప్పటికి ఈ ధ్యానం అర్థం కాక అక్కడ పతివ్రతలు, భక్తులు అని రాసి పడేశారు. ఆ పదాలకి జ్ఞానం అంటే ఏంటి తెలీదు, విజ్ఞానం అంటే ఏంటి తెలీదు, ప్రజ్ఞానం అంటే ఏంటో తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ మగవాళ్ళైతే భక్తులను, ఆడవాళ్ళైతే పతివ్రతలను రాసి పడేశారు. ఇంక దాంతో ఇంకా హింస మొదలైంది, కానీ జ్ఞానం పెరగలేదు. ఆ జ్ఞానం పెరగాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని చెప్పేవారు లేరు, తెలుసుకునేవారు లేరు. మరి ఇప్పుడు పత్రికారు వచ్చి సత్యాన్ని చెప్తే ఆ సత్యాన్ని కూడా మరుగుపెట్టి, అంటే నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు అని చెప్పినా సరే ఇంకా శరీరం కోసమే దేవుళ్ళు ఆడుతూ స్టేజ్ ఎక్కి నేను ధ్యానంలోకి వచ్చి ఈ రోగం తగ్గించుకున్నాను, ఆ సంకల్పం పెంచుకున్నాను, ఇది పెంచుకుంటున్నానంటే మనం ఎంత గురువుగారు ఏ అభిప్రాయంతో భూమి మీదకి వచ్చి మనకు ధ్యానం నేర్పాడో ఆ ఆశయాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అనుభవాలు చెప్పడం అంటే జ్ఞానిగా ఎలా ఎదిగామో చెప్పాలి, అంతే తప్పించి నాకున్న లాభాలు, నువ్వు జ్ఞానిగా ఎదిగితే ఆటోమేటిక్గా అన్ని లాభాలు ఉంటాయి. కానీ అవి కాదు, ప్రాపంచిక లాభాల కోసం ధ్యానం కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ధ్యానము అన్నది మనకు అర్థమైన రోజుని, మనం ఆ మాటలు మాట్లాడగలిగిన రోజున మనం జ్ఞానులం. అంతేకాని ప్రాపంచిక లాభాలు చాలా గొప్ప అనుకుంటూ నేను బిజినెస్ లాస్లో ఉంది, లాభం వచ్చింది, నాకు అనారోగ్యంగా ఉండేవాడిని, రోగం తగ్గింది, ఇవి కాదండి. నీ కర్మ ఉన్నప్పుడు రోగం వస్తుంది, కర్మ తీరాక రోగం పోతుంది. అది కాదు కదా ధ్యానం. ఎందుకు? నీ రోగాలు తగ్గించుకోవడానికి ఏమన్నా ట్యాబ్లెట్? అది
నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతున్నావు, నీ ఎదుగుదలంటే నువ్వు ఆత్మ కోసం ఏం చేస్తున్నావు, భూమి మీదకి ఆత్మ కోసం వచ్చావు, ఆ సాధన చేస్తున్నావా, ఇది జనాలకు తెలియాలి. అంటే మనమే మన అభిప్రాయాలతో మన అనుభవాలతో జనాన్ని పక్కతో పెట్టిస్తే గురువు ఆశయాన్ని మనం ఏమి నెరవేర్చలేకపోతున్నాం. ఆయన చెప్పేది దేనికి చెప్తున్నాడు, జనమంతా నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలి, నేనే దైవం అని తెలుసుకోవాలి, దైవం వేరెక్కడా లేడు ఆత్మగా ఉన్నాడు అని తెలుసుకోవాలని ఆశయం అయింది. అందరూ దైవాలు అన్నప్పుడు హింస ఆగిపోతుంది భూమి మీద. ఆ హింసను ఆపడానికి వచ్చాడు ఆయన. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళామంటే దానికోసమే మాట్లాడాలి. కానీ అది మానేసి ప్రపంచక లాభాలు చెప్తున్నామంటే మనకి ఇంకా జ్ఞానంలోకి వచ్చి కూడా అజ్ఞానం వదలనట్టే. వైభవం ఉంటుంది, సాధన పెరిగే కొద్దీ జ్ఞానం పెరిగే కొద్దీ వైభవం ఉంటుంది. ఆ ముఖంలో ఆ చిరాకులు పరాకులు తగ్గి లోన నీ హృదయంలో ఆనందం తాండవించేటప్పుడు మంచి తేజోమయంగా ఉంటాం మనం. బ్లో అని ఇంగ్లీష్లో వాడతాం చూడండి, అదే తేజస్సు. నీ ముఖం మంచి బ్లో వచ్చిందంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్లో తెచ్చుకోవడం కాదండి, సహజంగా మనలో నుంచి అది వస్తుంది. అది రావాలి అంటే నియమాలు పాటిస్తూ సాధన చేయడమే. నియమాలంటే ఆహార నియమాలు పాటించాలి, వ్యవహార నియమాలు పాటించాలి. వ్యవహార నియమాలు భాగవతం చెప్పింది, ఆహార నియమాలు కూడా చెప్పింది, ఏమి తినకూడదు ఏం చెప్పాలి అని. ఎన్నో క్లాసుల్లో మనం ఈ చర్చలు జరుపుకున్నాం. మనిషి ప్రవర్తనతో పాటు మనిషి ఆహారం కూడా ఉన్నది. ప్రవర్తన మార్చుకో అంటే ఎవరు మార్చుకోరండి. ఎందుకంటే మనసు మారనంతసేపు ఏ మనిషి ప్రవర్తన మారదు. మరి మనసు యొక్క పుట్టుక స్థానం ఆహారం. మీరు ఈరోజు రెగ్యులర్గా జూమ్లో పాల్గొంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. మొన్నే అంజలి మేడం మీకు ఇంకొకసారి రిపీట్ చేశారు. ఏమిటి అంటే మనం తినిన ఆహారం రక్తంగా శుద్ధ రక్తంగా శరీర నిర్మాణంలో ఎలా భాగమైందో ఆహారం గురించి చెప్పారు ఆవిడ. తర్వాత మళ్ళీ కొన్ని క్లాసుల్లో మనము ఏ ఆహారం తింటే ఆ గుణంలో ఉంటాము అని మనం కొన్ని క్లాసుల్లో చెప్పుకున్నాం. ఇవన్నీ ఈరోజు క్లాసులోనే అన్నీ రావాలని లేదండి. ఈ జూమ్లో మొదటి నుంచి చివరి వరకు మీరు పాల్గొంటే శరీర నిర్మాణము తెలుస్తుంది, మనసు యొక్క నిర్మాణము తెలుస్తుంది, మనసు యొక్క లక్షణాలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. ఏదో ఒక్కరోజు వచ్చి ఒక్కరోజు రాకుండా వంట చేసుకుంటూ మనం వినాలి అంటే ఎన్నో అవసరమైన పాయింట్లు పక్కకి వెళ్ళిపోతాయి. మరి వ్యవహారము ఆహారము సరిగ్గా ఉంటేనే సాధన కుదిరి జ్ఞానం పెరిగి మహా తేజస్సులో మనం ఉంటాం. సాధన కుదరలేకపోతే ఎట్లా ఉంటాం, జ్ఞానం పెరగకపోతే ఎట్లా ఉంటాం. మనం రెండూ గమనించాలి. మన చుట్టూరు ఉన్న ప్రపంచంలో ఒక అజ్ఞానిని చూడాలి, ఎప్పుడు ఒక జ్ఞానిని గమనించాలి. రెండూ గమనించాలి. జ్ఞాని మాట ఎలా ఉంటుంది, అజ్ఞాని మాట ఎలా ఉంటుంది, జ్ఞాని ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అజ్ఞాని ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వీడి నమ్మకాలేంటి వాళ్ళ నమ్మకాలేంటి. మరి దైవం లక్షణాలు ఎలా ఉన్నాయంటే నాలో ఎన్నున్నాయి బయట వాళ్ళలో ఎన్నున్నాయి. ఇలా ఎప్పుడూ గమనించాల్సిందే. ఆ గమనించడమే మన పాఠం. గమనించకుండా ఏదో చెప్పేరులే విన్నాంలే రాసుకున్నాంలే కంఠస్థ పెట్టాంలే వెళ్ళి చెప్పామని కాదు. గమనించడంలోనే మనకి తెలుస్తూ ఉంటుంది. సహనమే ప్రగతి అని పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పారు, నవరత్నాల్లో రాయించారు. మరి మనలో సహనం ఉంటే దైవంగా ఎదుగుతాం, సహనం లేకపోతే చీటికి మాటికి చిరాకు పడిపోయి ఎంత అంత అంటే అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు నేను పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాను. ఫస్ట్ స్పీచ్ నాది అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల అది లాస్ట్కి తోశారు. నేను ఊరుకున్నా. నేను ఒకటే అనుకుంటా, నా వాక్కు వినే అదృష్టం అవతల వాళ్ళకు ఉంటే నేను చెప్తా, చెప్పకపోయినా నష్టం లేదు. కూర్చున్నాను, అట్లా కూర్చున్నా. అరగంటలో ఇస్తానన్న మైకు 1:30కి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి క్లాస్ అన్నారు. అంటే భోజనాలు తింటూ వింటారంట. ఆత్మజ్ఞానం మీద అంత నిర్లక్ష్యం ఉంటే మీరు భోజనాలు తింటూ ఆకలికే ఆగపోతున్న వాడికి ఆత్మజ్ఞానం ఎందుకు అని అడిగాను.
ఆకలికి ఆకలేని వాళ్ళకి ఆత్మజ్ఞానం అనవసరం కదా. మాకు టైం అయిపోతుంది వెళ్ళిపోతాము అనుకునే వాళ్ళకి ఆత్మజ్ఞానం 4 ముక్కల్లో ముగించి ఇది మీకు చాలు, ప్రసాదం పళ్ళెల్లో పెట్టుకోకూడదు, ప్రసాదం స్పూన్తోనే తినాలి, ఈవేళ మీకు స్పూన్ అంతే ఇచ్చాను, భీమవరం వస్తే కంచం అంత ఫుడ్ వస్తుంది అని చెప్పి వచ్చేసాను. సహించాను, భరించాను. ఇది వాళ్ళ నిర్ణయం కాదు, ప్రకృతి నిర్ణయం. ఇక్కడ ఎవ్వరికీ ఆత్మజ్ఞానం అవసరం లేదు, భోజనాలకు వచ్చారు అని ప్రకృతి చెప్తుంది. నువ్వెందుకు కంట సాస్ పెట్టుకుని వీళ్ళ క్లాస్ పెట్టడం అని. అంటే అక్కడ ఏమైంది? మన చుట్టూరు జరుగుతున్న పరిస్థితులు ప్రకృతి అరేంజ్ చేస్తుంది. అరేంజ్ చేసినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ సహనం ఉండాలి. నన్ను పిలిచారు, పిరమిడ్ ఓపెన్ చేయించారు, నా క్లాస్ ఫస్ట్ జరగాలనే పంతం నేను పట్లే. నాకు తెలుసు ప్రకృతి అజ్ఞానులకు ఆత్మజ్ఞానం చెప్పినా బుర్రకి ఎక్కదు కాబట్టి నువ్వు నోరు మూసుకో అందనమాట. మూసుకూర్చున్నా. నా గొప్ప ఎలాగా నాకు ఉంటుంది. అంటే ఏమైంది? ఇలాంటి సహించవలసినవి, భరించవలసినవి ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడే మన సహనం పెరిగే కొద్దీ సాధన కుదురుతుంది. సాధన కుదిరే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మన జీవితాల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. ఆ మార్పుల్ని గమనించుకోవాలి ప్రవర్తనలో. అప్పుడైతే నన్ను పిలిచారు కాబట్టి నాకే ఫస్ట్ ఇవ్వాలి మైక్ అనేదాన్నేమో. ఇప్పుడు జ్ఞానం పెరిగింది, ప్రకృతి ఇష్టం, ఈ అజ్ఞానం నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అందేమో. రిబ్బన్ కట్ చేసి చక్కగా స్టేజ్ మీద కూర్చున్నాను. అన్ని ఫోటోల్లో నేనే ఉంటాను. తీసించుకోవాలనుకున్న టైం ఉండదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎంత సహనం చూపిస్తున్నామో అంత జ్ఞానం మనకు పెరిగినట్లే. ఎందుకు సహనం చూపించాలి? ప్రకృతి అరేంజ్ చేస్తుంది. ఇక్కడ ప్రకృతి పరీక్షిస్తుంది నీలో అహంకారం ఉందా లేదా అని. అందుకే ప్రతి క్షణము మన వెనకాతల ప్రకృతే నడిపిస్తుంది, పరమాత్మే నడిపిస్తున్నాడు అని అనుకున్నప్పుడు మన జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు మనలో తేజస్సు పెరుగుతుంది. ఆ తేజస్సు అందుకే చూడండి, అవతారాలు చూసినప్పుడు రాక్షసుల్ని పెద్ద పట్టించుకోరు. దైవంగా వచ్చిన వాళ్ళు ఎప్పుడో చిట్ట చివరి యుద్ధం చేసి చంపుతారు. ఎప్పుడూ మంచివాళ్ళ పక్కనే వాళ్ళనే పక్కన ఉంచుకుంటూ మరి ముందుకు సాగుతారు. ప్రజల కోసమే జీవిస్తారు. కృష్ణుడి జీవితం, రాముడి జీవితం తీసుకుంటే రాముడి పక్కన ఎప్పుడూ ఆంజనేయ స్వామి ఉన్నాడు, రాక్షసులు ఎవరు లేరు. అలాగే కృష్ణుడి పక్కన చూసుకుంటే ఎప్పుడూ కూడా ఆ గోపికలు ఉన్నారు. ఎందుకు గోపికలు ఉన్నారు? ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకోవాలనే తహతహతో కోరి పుట్టారు వాళ్ళు. రామావతారంలో మునులే కృష్ణావతారంలో గోపికలుగా వచ్చారు అని చెప్తారు. మరి ఎంతవరకు అది కరెక్టో మనకు తెలియదు. కానీ మరి వాళ్ళు అందుకే రాముడు కృష్ణుడు అంటే ఎంతసేపు ఆయన దగ్గర వినాలి అని వచ్చాడు. సినిమా నాలెడ్జ్లో వేరే అర్థాలు ఉన్నాయి, అది వేరు. ఆయనకున్న జ్ఞానం కోసం వాళ్ళు ఆయన చుట్టూరునే ఉండేవారు. మరి మనం కూడా మన చుట్టూరు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితంలో డబ్బు చుట్టూరు జనం తిరుగుతారు. అంటే మనకున్న లెవెల్గా మనకు తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి మనకు వచ్చాక వైభవం అంటే డబ్బే అనుకోకూడదు, మనకున్న జ్ఞానమే వైభవం. మనకు ఉదాహరణ కావాలంటే పత్రికాన్ని చూసుకోవడమే. అసలు ఆయన ముఖం ఎంత తేజస్సుగా ఉంటుంది చూడండి. పత్రికాన్ని ఎంత తేజస్సు. ఆయన చుట్టూరు జనాన్ని చూసి వైభవం ఎలా ఉందో చూడొచ్చు. ఆయన ఫేస్ చూస్తే ఎంత తేజస్సుతో వెలిగిపోయేదో మనం చూడొచ్చు. ఎవరిలోని చూడక్కర్లేదండి, పత్రికలో చూస్తే చాలు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అన్నీ ఉంటాయి ఆయనకి. ఇంకా మీకు చాలా ఉదాహరణలు చెప్పడం మర్చిపోయాను పత్రిక జీవితంలో జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా నేను ఏదైనా విధానం అంటే పత్రికలో ఇది ఉందా లేదా అని అనుకునేదాన్ని. మనకు లేదు కాబట్టి మనం ఇంకా ఎదగలేదు. ఆయన మనం దైవంగా కొలుస్తున్నాము అంటే ఇన్ని లక్షణాలు పత్రికలో ఉన్నాయి అని అనుకునేదాన్ని. అలాగే ఇప్పుడు బలమన్న, శక్తి అన్న, వైభవం, తేజస్సు ఇవన్నీ కూడా నేను పత్రికలో గమనించాను. అంటే మనం చూడని రాముణ్ణి కృష్ణుణ్ణి కాదు, చూసిన పత్రికాన్ని మనం దక్కేసుకుంటే మనకు ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు. అందుకే మన లక్షణాలను పెంచుకుంటూ
మనం ఎదుగుదలను చూసుకుంటూ ఈ లక్షణాలను మనలో మార్చుకుంటూ ఉండాలి. ఆ మార్చుకోవడమే మన ఎదుగుదలకి తార్కాణం. గురువు ఒక మాట అన్నాడు అంటే అది అబద్ధం అవదు. నువ్వే దైవానివి అన్నాడు. ఆ దైవంగా ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే అన్నీ అవసరమే, జీవితానికి ప్రతిదీ నేర్చుకోవడం అవసరమే. ఇవన్నీ ఎలా ఉన్నాయో మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి మరి ఈరోజు తేజస్సు అంటే ఏంటి, మరి వైభవం అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మన చుట్టూరు ఉన్న జ్ఞానులే మన వైభవం. ప్రాపంచిక జీవితంలో మనకున్న డబ్బు సిరి సంపదలే వైభవం. రెండిటికి డిఫరెన్స్ అదండి. అలాగే మన తేజస్సు అంటే మనకి ప్రాపంచిక జీవితంలో మనకున్న కార్లు, మేడలు, మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు కొనుక్కుంటే వాళ్ళు ఎంత రాయల్గా కనిపిస్తున్నారు అంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకున్న జ్ఞానాన్ని బట్టి మన చుట్టూరు ఉన్న హార మారుతూ మారుతూ చిట్ట చివరిగా ఎల్లో కలర్కి వస్తుంది. అది మన తేజస్సు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ చెప్పుకోకపోతే మనకు తెలియదండి. అందుకే మనము ప్రాపంచిక జీవితంలో ఇదే మాటకి ఆ రకం అర్థం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఈ మాటకి అర్థం ఇది. ఈ రెండు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకపోతే ఎవరైనా అడిగితే నాకు తెలియదు అని చెప్పడం కాదండి. తెలియకపోతే తెలియదని చెప్పండి, లేకపోతే నేను తెలుసుకుని చెప్తాను అని చెప్పండి. తెలియంది మరి నాకు తెలియదని చెప్పడానికి మనం చిన్నతనంగా భావించకూడదు, ఇంకా గొప్పగా భావించాలి. ఓహో, నేను ఇది నేర్చుకోలేదు కాబట్టి వీళ్ళ వల్ల నేను ఇది నేర్చుకోగలుగుతున్నాను, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అంటే నాకు తెలియని ఇంకా ఉన్నాయా అని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు 4 పాయింట్లు తెలుసుకున్నాం. బలం గురించి తెలుసుకున్నాం, శక్తి గురించి తెలుసుకున్నాం, వైభవం గురించి తెలుసుకున్నాం, తేజస్సు గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ నేను పత్రిసార్లో చూశాను. బలం ఉందా ఆయనకని మీరు అడగచ్చు. కరెక్ట్గా ఉంది. ఒక ఆయన తలకాయ పట్టుకుని స్టేజ్ మీద నుంచి కిందకి విసిరేసాడు ఒకే చేత్తో. అది కూడా చూసాం. అంటే అన్నీ ఉన్నవాడే దైవం అవుతాడు. మనం కూడా అక్కడ ఆత్మశక్తి బలానికి ఆత్మశక్తి తోడైతే ఏదైనా సాధించగలమని ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు వైభవం ఎలా వస్తుందో కొంతమంది అండి ధ్యానం క్లాసుల్లో కూడా తెలియకపోయినా సోదేయడానికి జనాలను కూర్చోబెట్టుకుంటారు. అది వైభవం కాదండి. ఒక జ్ఞాని పక్కన చేరి వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటే అది వైభవం. కబుర్లు చెప్పడానికి చుట్టూరు చేరితే అది వైభవం కాదు. ఒక జ్ఞాని కనపడినప్పుడు మనకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోవాలి. అంతేకాని మనం ఏదో పాటలు పాడడానికో మాటలు మాట్లాడడానికో రాత్రి అంతా కూర్చుంటే దానివల్ల మన వైభవం ఏమీ పెరగదు. గమనించండి, మనం ఇలా కూర్చుని మాట్లాడటం వల్ల ఎంత శక్తి కోల్పోతున్నాం, ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మనం గమనించుకోవాలి. వ్యర్థపు మాటలు, వ్యర్థపు పనులు మన శక్తిని కోల్పోతాం. మంచి మాటలు, మంచి పనులు మనలో శక్తిని పెంచుతూ ఉంటాయి. మన శక్తి సరిపోతే పరమాత్మే మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అవుతుంది. ఎందుకు అవుతుంది? అటు అవుతుంది, ఇటు అన్ని పనులు అవుతాయి. మరి అలా అవ్వాలి కూడా. అనంత శక్తి స్వరూపులం మనము, దైవాలు మనం అని గురువు చెప్పాక ఆ మార్గంలో నడుస్తూ దైవం మీద, గురువు మీద నమ్మకం పెంచుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా మనకి తప్పకుండా వస్తాయి. విచారణ చేసుకుంటే లేవు అనుకుంటే అవి మళ్ళీ పొందడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించకుండానే మనకెక్కడ సాధ్యం? మరి ఇప్పుడు మనం ధ్యానంలో రాకముందు ఓన్లీ నారాదు మనకి. ఇప్పుడు ఎంతో కొంత నేర్చుకున్నాము, ఎదిగాము, చెప్తున్నాము కదా. అంటే అప్పటి జీవితం మీద ఇప్పుడు జీవితం కంపేర్ చేసుకుంటే ఎంతో కొంత నేర్చుకున్నాం, ఎంతో కొంత సాధన చేసే శక్తి వచ్చింది. ఇవన్నీ డెవలప్మెంట్లే కదా మనకి. అందుకని ఈ లక్షణాలు అలవరుచుకోవడానికి ప్రతి క్షణము మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.